ఇది ప్రజా వేదిక. న్యాయ వ్యవస్థలో అవినీతి ఉంది అని 8వ తరగతి పిల్లలకు చెప్పడం తప్ప, లేక వ్యవస్థలో ఉన్న సవాళ్లు చెప్పడం విద్యలో భాగమా? ఎన్సీఈఆర్టీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ పుస్తకంలో జ్యుడిషియరీకి సంబంధించిన భాగంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇది ఒక చిన్న విషయం కాదు. ఇది విద్యా వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, ప్రజాస్వామ్యం మధ్య ఉన్న పెద్ద చర్చ. నమస్తే, నేను స్వప్న, జర్నలిస్ట్. వార్తల ప్రకారం ఎన్సీఈఆర్టీ 8వ తరగతి సోషల్ సైన్స్ పుస్తకంలో న్యాయ వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లలో కరప్షన్, బ్యాక్లాగ్ ఆఫ్ కేసెస్, షార్టేజ్ ఆఫ్ జడ్జెస్ వంటి అంశాలు పేర్కొన్నారు. ఈ అంశంపై అభ్యంతరం వ్యక్తమైంది. ఇది జ్యుడిషియరీపై ప్రణాళికబద్ధ దాడిలా కనిపిస్తుందని వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఈ అంశంపై సుమోటో విచారణ ప్రస్తావనకు వచ్చింది. ఇవి వార్తల్లో వచ్చిన ప్రధాన పాయింట్లు. ఎందుకు అభ్యంతరం ఉండవచ్చు? న్యాయ వ్యవస్థపై ప్రజల విశ్వాసం ప్రజాస్వామ్యానికి బ్యాక్బోన్. చిన్న వయసులో విద్యార్థులకు అవినీతి అనే పదం ఇన్స్టిట్యూషన్స్తో కలిపి నేర్పితే అది సిస్టంపై అపనమ్మకం పెంచుతుందనే ఆందోళన ఉండవచ్చు. ఇది ఇన్స్టిట్యూషన్ను ప్రొటెక్ట్ చేసే కోణం. ఇప్పుడు మరో కోణం చూడాలి. పాఠ్యపుస్తకం ఎందుకు రాస్తారు? పిల్లలకు వ్యవస్థ ఎలా పనిచేస్తుందో చెప్పడానికి, సవాళ్ళేంటో అర్థం చేసుకునేలా చేయడానికి, బాధ్యతాయుత పౌరులుగా తయారు చేయడానికి. అవినీతి అనే పదం ఉన్నంత మాత్రాన అది అందరూ అవినీతిపరులు అని కాదు. ఇది ఒక ఇన్స్టిట్యూషనల్ ఛాలెంజ్గా చెప్పి ఉండవచ్చు. ప్రజల కోణం కూడా ఉంది. కేసుల ఆలస్యం, సంవత్సరాల పాటు వాయిదాలు, కొన్ని సందర్భాల్లో బయటపడ్డ అవినీతి కేసులు, ఇవి చరిత్రలో జరిగిన వాస్తవాలు. అంటే మొత్తం వ్యవస్థ చెడిపోయిందా? కాదు. అందరూ తప్పు చేస్తున్నారా? కాదు. కానీ సమస్యలు లేవని కూడా చెప్పలేం. అందుకే ట్రాన్స్పరెన్సీ రిఫార్మ్స్ అవసరం. ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, పిల్లలకు నిజం చెప్పాలా, లేక సిస్టమ్ లోపాలు చెప్పకూడదా? సెక్స్ ఎడ్యుకేషన్ ఉందని పిల్లలు చెడిపోలేదు. అలాగే అవినీతి గురించి చెప్పడం వల్ల కూడా పిల్లలు అవినీతి పరులు కాలేరు. ఎడ్యుకేషన్ అంటే అవేర్నెస్, బ్లైండ్ ప్రైజ్ కాదు, బ్లైండ్ అటాక్ కూడా కాదు. న్యాయ వ్యవస్థ ప్రజాస్వామ్యానికి చాలా ముఖ్యమైనది. చాలామంది న్యాయమూర్తులు నిజాయితీగా పనిచేస్తున్నారు. కొన్ని ఐసోలేటెడ్ ఘటనలు జరిగాయి. వాటిని అడ్రస్ చేయడం కూడా అవసరం. ఇన్స్టిట్యూషన్ గౌరవం ఉండాలి, అకౌంటబిలిటీ కూడా ఉండాలి. ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ అవసరం. న్యాయ వ్యవస్థ దేవుడు కాదు, అది కూడా మనుషులు నడిపే వ్యవస్థే. కానీ ప్రజాస్వామ్యంలో చివరి ఆశ కూడా అదే. పిల్లలకు నిజం నేర్పాలి, కానీ విశ్వాసం దెబ్బతినకుండా నేర్పాలి. విమర్శ ఉండాలి, కానీ బాధ్యతతో ఉండాలి. అదే ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యం. మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి జీ న్యూస్, గంగా ప్రవాహం. న్యాయం వైపు నిలబడే గలం, గంగా ప్రవాహం. ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు జీ న్యూస్. ఇది ప్రజా వేదిక.